పరుగెత్తేవాడికే బహుమానం. గురి లేని ప్రయాణము శూన్యం, గురి లేని పరుగు వ్యర్థం. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తాన్ని అంగీకరించి మారు మనసు పొంది రక్షణార్థమైన బాప్తిస్మాన్ని పొంది ఆయన సంఘంలోనికి చేర్చబడి ఉన్నతమైన ఉపదేశాల చేత పెంచబడుతున్న మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఒక గురి మనకు ఉండాలి. నేను ఎందు నిమిత్తము ఏర్పరచబడ్డానో, తల్లి గర్భంలో దేవుడు నన్ను ఎందు నిమిత్తము రూపించాడో ఆ గమ్యాన్ని చేరుకోవాలని, ఆ దర్శనాన్ని చేరుకోవాలని, ఆ పిలుపుని చేరుకోవాలని నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. వేల మంది పరిశుద్ధుల్లో నాయన నువ్వు ఈ పరుగు పందెం ఈ గురి పెట్టుకున్నావు, ఆ గురి కొరకు నువ్వు పరిగెత్తావు, ఆ గురి కొరకు ఉపవాసాలు ఉన్నావు, ఆ గురి కొరకు జాగారాలు చేసావు, ఆ గురిని చేరుకోవాలని ఆటుపాట్లు అనుభవించి ఆ గురిని చేరుకున్నావు. కాబట్టి నీ కొరకు నేను సిద్ధపరిచిన ఇదిగో అక్షయ కిరీటం, ఇదిగో మహిమ కలిగిన కిరీటం, ఇదిగో వాడవారని కిరీటం అని నీ పరుగు పంద్యానికి తగిన బహుమానాన్ని పరలోకంలో తండ్రి సిద్ధపరుస్తున్నాడు ఆయన.